రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదన్న మంత్రి ఉత్తమ్. బీజేపీలో జాయినింగ్స్ షురూ. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేశారు. అయితే ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీలను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డ్స్ ను పరిశీలించారు. గ్యాస్ పై సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో గ్యాస్ కొరత లేదని కాంగ్రెస్ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తోంది అన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు గ్యాస్ సిలిండర్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన మూసీలోకి వచ్చే డ్రైనేజీని ఎక్కడ కలుపుతారని ప్రశ్నించారు. రామచంద్రరావు ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రాన్ని పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ బెస్లీతో పాటు అబ్బాస్, బి వెంకట్ సాగర్, భూపాల్, వెంకట్రాములు, జయలక్ష్మి ఇతరులు పరామర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ప్రజా సంఘాలు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టాయి. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ కూడల చౌరస్తా వద్ద ఎడ్ల బండితో నిరసన చేపట్టాయి రైతు ప్రజా సంఘాలు. రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో సరిపడా డొమెస్టిక్ గ్యాస్ నిల్వ ఉందని తెలిపారు. ప్రజలు అనవసర ఆందోళనతో బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. డొమెస్టిక్ గ్యాస్ లో ఎవరైనా బ్లాక్ దందా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో భూములు కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కంక్టి, సిర్గాపూర్, కలిహేర్, నాగిలిగిద్ద మండలాల్లో కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి అమాయకపు ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కంక్టి సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఈ మోసాలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లాలో వన్యప్రాణుల దాహార్తం తెచ్చేందుకు ములుగు డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం సోలార్ బోర్డ్స్ తో 20 నీటి కుంటలు, 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ములుగు రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ తెలిపారు. నీటి కుంటల వద్దకొచ్చే వన్యప్రాణులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ పోరుబాట చేపట్టింది. పోరుబాట పోస్టర్ను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు రిలీజ్ చేశారు. ఇక సహించదు తెలంగాణ, సేవ్ తెలంగాణ పేరుతో పోస్టర్ను ఆవిష్కరించారు. 16 మండలాల్లో విజ్ఞాపన పత్రాలు సమర్పించబోతున్నారు. 20 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. పెన్షన్ల పెంపు, రైతు భరోసా అమలు చేయట్లేదని రామచంద్రరావు ఆరోపించారు.